కొన్ని రోజుల క్రితం జరిగిన నీట్ పేపర్ లీక్ పై స్టూడెంట్ ప్రొటెస్ట్ దేశాన్ని కుదిపేసింది. ఆ తరువాత మోదీ గారు సెల్ఫీ వీడియో ద్వారా స్టూడెంట్స్కి రిప్లై ఇచ్చారు. ఆ తర్వాత కొత్త ఎడ్యుకేషన్ మినిస్టర్గా ప్రహ్లాద్ జోషి గారిని అనౌన్స్ చేశారు. విద్యార్థులు అనుకున్నది సాధించారు. వారి గొంతు దేశమంతా వినిపించింది. గవర్నమెంట్ కూడా రెస్పాండ్ అవ్వాల్సిన పరిస్థితి వచ్చింది. కానీ ఇప్పుడు దేశవ్యాప్తంగా అందరికీ వస్తున్న ప్రశ్న ఏంటంటే, ఇప్పుడు నిజంగా అన్నీ బాగుపడతాయా? ఒక ఎడ్యుకేషన్ మినిస్టర్ మారితే మొత్తం ఎడ్యుకేషన్ సిస్టమ్ కూడా మారిపోతుందా? ఇకపై పేపర్ లీక్ లాంటి ఘటనలు పూర్తిగా ఆగిపోతాయా? సిజేపీ ఎందుకు ఇంకా తమ పోరాటాన్ని కొనసాగిస్తామని చెబుతుంది? వాళ్ళ అసలు డిమాండ్ ఏంటి? అసలు ఈ ప్రహ్లాద్ జోషి ఎవరు? ఇంత పెద్ద బాధ్యత ఆయనకే ఎందుకు ఇచ్చారు? ఈ అన్ని పాయింట్లు ఈరోజు ఈ వీడియోలో క్రిస్టల్ క్లియర్గా తెలుసుకుందాం. వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. కాబట్టి ఇప్పటి వరకు మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఇంకెందుకు లేట్, టాపిక్లోకి వెళ్ళిపోదాం. ముందుగా అసలు ఈ ప్రహ్లాద్ జోషి ఎవరు? ఆయనకే ఈ కీలక బాధ్యత ఎందుకు ఇచ్చారు అనే విషయాలను తెలుసుకుందాం. ప్రహ్లాద్ జోషి గారి పూర్తి పేరు ప్రహ్లాద్ వెంకటేష్ జోషి. ఈయన కర్ణాటకకు చెందిన ఒక సీనియర్ రాజకీయ నాయకుడు. ఆయన చాలా సంవత్సరాలుగా బీజేపీ పార్టీలో పనిచేస్తున్నారు. చిన్న వయసు నుంచే సామాజిక రాజకీయ కార్యకలాపాలపై ఆసక్తి చూపిన ఆయనకు ఆర్ఎస్ఎస్తో కూడా అనుబంధం ఉంది. ఆ తర్వాత బీజేపీలో చేరి పార్టీలో కీలక నాయకుడిగా ఎదిగారు. ధారవాడ్ లోక్సభ నియోజకవర్గం నుంచి పలుమార్లు ఎంపీగా గెలిచి అక్కడి ప్రజలకు ప్రాతినిధ్యం వహించారు. ప్రహ్లాద్ జోషి గారికి ఎడ్యుకేషన్ మినిస్ట్రీ లాంటి పెద్ద బాధ్యత ఇవ్వడానికి ప్రధాన కారణం ఆయన చాలా సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉన్న సీనియర్ నాయకుడు. బీజేపీలో ఆయనకు చాలా సంవత్సరాల అనుభవం ఉంది. పార్టీ వ్యవస్థ, ప్రభుత్వ విధానాలపై ఆయనకు అవగాహన ఉంది. నీట్ పేపర్ లీక్ లాంటి వివాదాల తర్వాత ఎడ్యుకేషన్ సిస్టంపై నమ్మకం పెంచడం ఇప్పుడు పెద్ద సవాల్. ఇలాంటి సమయంలో పరిపాలన అనుభవం ఉన్న నాయకుడిని తీసుకురావాలని ప్రభుత్వం భావించి ఉండవచ్చు. అయితే ఒక మంత్రి మారడం మాత్రమే సరిపోదు. పేపర్ లీక్లు ఆగాలంటే పరీక్షల నిర్వహణలో మార్పులు రావాలి. విద్యార్థుల నమ్మకం తిరిగి రావాలి. ఇదే ఇప్పుడు ప్రహ్లాద్ జోషి గారి ముందు ఉన్న అసలు పరీక్ష. మరి పేపర్ లీక్ లాంటి ఘటనలు పూర్తిగా ఆగిపోతాయా? ఇదే ఇప్పుడు ప్రతి విద్యార్థి మనసులో ఉన్న అతిపెద్ద ప్రశ్న. కేవలం ఒక ఎడ్యుకేషన్ మినిస్టర్ మారడం వల్లే పేపర్ లీక్ లాంటి సమస్యలు పూర్తిగా ఆగిపోతాయని చెప్పడం కష్టం. ఎందుకంటే పేపర్ లీక్ అనేది ఒక వ్యక్తి వల్ల జరిగే సమస్య కాదు. కొంతమంది వ్యక్తుల అవినీతి వల్ల ఇలాంటి ఘటనలు జరుగుతాయి. అందుకే అసలు మారాల్సింది మొత్తం ఎగ్జామ్ సిస్టమ్. క్వశ్చన్ పేపర్ తయారీ నుంచి వాటిని భద్రపరచడం వరకు, పరీక్ష కేంద్రాలకు చేరే విధానం నుంచి పర్యవేక్షణ వరకు ప్రతి దశలో కఠినమైన భద్రత అవసరం. గవర్నమెంట్ కఠినమైన నిబంధనలు తీసుకురావడం, టెక్నాలజీని ఉపయోగించడం, తప్పు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవడం ద్వారా ఇలాంటి ఘటనలు తగ్గించవచ్చు. కానీ పేపర్ లీక్లు 100% ఇక జరగవు అని ఇప్పుడే చెప్పడం సాధ్యం కాదు. ఎందుకంటే ఏ వ్యవస్థలోనైనా మనుషుల ప్రమేయం ఉన్నప్పుడు సవాళ్లు ఉంటాయి. అయితే విద్యార్థుల్లో పోయిన నమ్మకాన్ని తిరిగి తీసుకురావడం, పరీక్షలపై విశ్వాసం పెంచడం మాత్రం కొత్త ఎడ్యుకేషన్ మినిస్టర్ ముందు ఉన్న అతిపెద్ద బాధ్యత. మరి నీట్ పేపర్ లీక్ తర్వాత విద్యార్థులు, కాక్రోచ్ జనతా పార్టీ లాంటి సంస్థలు ఇంకా ఎందుకు పోరాటం కొనసాగిస్తున్నాయి? నీట్ పేపర్ లీక్ వివాదం తర్వాత చాలామంది విద్యార్థులు, విద్యార్థి సంఘాలు ప్రభుత్వాన్ని ప్రశ్నించాయి. వారి ప్రధాన ఆందోళన ఒక్కటే, మా భవిష్యత్తుకు సంబంధించిన పరీక్షలు పారదర్శకంగా జరగాలి అనేది. ఇంకా కాక్రోచ్ జనతా పార్టీ కూడా ఈ విషయంలో తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తూ విద్యార్థుల హక్కులు, పరీక్షల పారదర్శకతపై దృష్టి పెట్టాలని కోరుతున్నాయి. వాళ్ళ డిమాండ్స్ ఏంటో తెలుసా? పేపర్ లీక్ ఘటనలపై పూర్తి స్థాయి విచారణ జరపాలి. తప్పు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా బలమైన వ్యవస్థ ఏర్పాటు చేయాలి. విద్యార్థులకు న్యాయం జరిగేలా పారదర్శకమైన నిర్ణయాలు తీసుకోవాలి. ఎందుకంటే ఒక పరీక్షలో జరిగే తప్పు కేవలం ఒకరోజు సమస్య కాదు. అది లక్షలాది మంది విద్యార్థుల కష్టం, సమయం, భవిష్యత్తుపై ప్రభావం చూపుతుంది.
మరి కొత్తగా మంత్రి అయిన ప్రహ్లాద్ జోషి గారు ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు, ఇంకా ప్రభుత్వం ఎలాంటి సహకారం అందించబోతుంది అనేది వేచి చూడాలి. మరి ఇకపై పేపర్ లీక్లు పూర్తిగా ఆగిపోతాయా? ఎడ్యుకేషన్ మినిస్టర్ మారితే సిస్టమ్ మారుతుందా? ప్రహ్లాద్ జోషి గారు వచ్చిన తర్వాత నిజంగా ఎలాంటి మార్పులు రాబోతున్నాయి? దీనిపై మీ అభిప్రాయాలను కింద కామెంట్లో తప్పకుండా చెప్పండి. ఈ వీడియోని ఇక్కడి వరకు చూసారంటే మీకు నా వీడియో ఖచ్చితంగా నచ్చే ఉంటుంది. మరి ఇంత ఇన్ఫర్మేషన్ తెలుసుకున్న తర్వాత ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. నా వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేశారు అనుకుంటున్నా. నెక్స్ట్ వీడియోలో మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్ మీ శ్రీని స్టోరీస్.